ఒక స్టేడియం మొత్తం తన్ని అవమానించింది. 50,000 మంది ఆడియన్స్ అవహేళన చేశారు. అలాంటి పరిస్థితిలో ఒక క్రికెటర్ ఏం చేస్తాడు? డిసప్పాయింట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతాడా, లేదా బౌన్స్ బ్యాక్ అవుతాడా? రెండోదే నిజమైంది. కట్ చేస్తే వరల్డ్స్ బెస్ట్ ఆల్రౌండర్, ఇండియా సూపర్ స్టార్ హార్దిక్ పాండ్యా స్టోరీ నిజంగా ఒక ఫైటర్ కాదే. T20 వరల్డ్ కప్ మనకి అందించాడు. లాంగ్ అగో అన్ని కష్టాల్లోనే పుట్టి పెరిగాడు హార్దిక్ పాండ్యా. అంత పేరున్న ఫ్యామిలీ కానే కాదు. ఆకలికి తీర్చడానికి డబ్బులు లేవు, ప్రాక్టీస్ చేయడానికి పరిస్థితులు లేవు. అన్నయ్య ప్రోత్సాహంతో క్రికెట్ మీద ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు. రోజులు తరబడి బాగా ఆడాడు. అండ్ ఎస్, నూడిల్స్ తిని తన ఆకలిని తీర్చుకుని ప్రాక్టీస్కి వెళ్ళేవాడు. అంటే ఈ కథ నూడిల్స్ది కాదు. బేసికలీ ఏదైనా తినేస్తే ఆకలి తీరిపోతుంది అని కాదు. ఈ ఆకలి క్రికెట్ ఆకలి. ఎలా అయినా సరే పరిస్థితుల్ని అధిగమించి కష్టాల్ని ఓవర్కమ్ చేసి సద్వినియోగం చేసుకోవాలి, ఛాన్స్ కొట్టాలి అని చెప్పి. ఎగ్జాక్ట్లీ హార్దిక్ పాండ్యా స్టోరీ మనం వింటూ ఉంటే, తెలుసుకుంటే, చదువుకుంటుంటే మనకు అనిపిస్తుంది దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ అ స్పిరిటెడ్ ఫైటర్ అని చెప్పి. వెన్ హీ కాన్ డూ ఇట్, హూ ఎల్స్ క్యాన్? ఈ ప్రపంచంలో నాకు అదే అనిపిస్తుంది. హార్దిక్ పాండ్యా నిజంగా ఛాంపియన్స్ అన్న వాళ్ళు పుట్టరు, వాళ్ళని వాళ్ళు అలా తయారు చేసుకుంటారు అని మనకి చెప్పే స్టోరీ హార్దిక్ పాండ్యా. దిస్ ఇస్ గ్రేట్.